వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2 వారాలకు పైబడి దేశంలో లేరు. ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద వివరణ ఇవ్వడం లేదు. ఇంకో 10 రోజుల్లో అంటే ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావుతున్నాయి. చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే 2019లో రెండోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ ప్రతి ముఖ్యమైన పార్లమెంటు సమావేశాల ముందు రాహుల్ విదేశాలు పర్యటించటం, ఆయన విదేశాల్లో ఉండగానో లేదా వచ్చిన వెంటనో పార్లమెంటు సమావేశాలకు ముందు ఏ విదేశీ మీడియాలోనో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా ఏ కథనమో లేక వార్తో ప్రసారం కావడం జరుగుతుంది. లేదా అల్లర్లు, ఆందోళనలు అంటే సిఏఏ, ఎన్ఆర్సీ, రైతు బిల్లులు, పటేల్ మరియు గుజ్జురు ఉద్యమం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. అంటే ఏ విదేశీ వెబ్సైట్ లేదా ఎవరో విదేశీ వ్యక్తి భారత్లో ఏదో ఒక విషయం గురించి ఒక వివాదాస్పదమైన వార్త లేదా వ్యాసం రాయడం, దానిని పట్టుకొని కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు పార్లమెంటుని స్తంభింపచేయడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి పార్లమెంట్ సెషన్ జరగబోయే ముందు అంటే జస్ట్ కొన్ని రోజుల ముందు ఏదో ఒక ఇష్యూ సడన్గా బయటికి రావడం, దానిని పట్టుకొని ముఖ్యమైన బిల్లులు పాస్ కాకుండా పార్లమెంట్ కొన్ని రోజుల పాటు స్తంభింపజేయడం అలవాటుగా మారింది. ఇక ఒక్కసారి కింద ఇష్యూలు గుర్తుకు తెచ్చుకోండి. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అనేది తెలిసిపోతుంది. దాదాపు ఈ ఇష్యూలన్నీ పార్లమెంట్ సెషన్ ఇంకో వారంలో ప్రారంభమవుతుందనగానే ఎవరో కావాలని చేసినట్లు బయటపడ్డాయి. వాటిని ఆధారం చేసుకొని ప్రతిపక్షాలు ఎన్నేసి రోజులు పార్లమెంట్ నడవకుండా రచ్చరచ్చ చేశాయో అందరికీ తెలిసిందే. ఆఖరికి ఆ ఇష్యూల మీద సుప్రీంకోర్టు కూడా పోయారు. అన్నిటిలో ఓటమి చూశారు. అయినా పద్ధతి మార్చుకోలేదు. రఫేల్లో అవినీతి, బార్డర్లో అరుణాచల్లో చైనా మన భూమిని ఆక్రమించింది, పైగాసిస్ ద్వారా ఫోన్లపై నిఘా అదే స్నూపింగ్ విధానం, ఇక భారత్ వ్యాక్సిన్ వల్ల ప్రమాదం, గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ, అదానీపై హిడెన్బర్గ్ రిపోర్ట్, అదానీపై అమెరికాలో కేసులు. ఈ ఇష్యూలలో చాలా వాటికి ఆధారం పేపర్లలో వచ్చిన వ్యాసాలే. మరే ఎటువంటి ఆధారాలు ప్రతిపక్షాలు చూపించలేదు. అందుకే ఆధారాలు ప్రవేశపెట్టలేక సుప్రీంకోర్టులో అన్ని కేసులు ఓడిపోయారు. ఒకే మూస కథతో టాప్ హీరోలను పెట్టి సినిమా తీసినా ఫ్లాప్ తప్పదు. పాపం కాంగ్రెస్కి ఈ సూత్రం తెలియక అదే స్క్రిప్ట్ పదే పదే ఉపయోగిస్తోంది. 2024లో కూడా అందుకే దెబ్బతింది. చూడబోతే 2029లో కూడా బీజేపీని ఎదుర్కోవడానికి సరైన అస్త్రాలు తయారు చేసుకోలేక తుప్పు పట్టిన ఆ పాత ఆయుధాలు అంటే ఇష్యూలనే మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేనండి రఫేల్ కానీ, అదాని కానీ, ఈవీఎంస్ కానీ, ఓట్ చోరీ కానీ, మోడీ నియంత్రణ కానీ, మోడీ అవినీతి కానీ, మోడీ డ్రెస్సులు కానీ, మోడీ విదేశీ యాత్రలు కానీ, మోడీ లెక్కలు, ఇలా ఎటువంటి సాక్ష్యాల లేని సోకాల్డ్ విషయాలను మన మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ గెలుస్తామని ఆశపడుతోంది. పార్లమెంట్ ముందు ఇలా రాహుల్ అదృశ్యం కావడం, అనుమానాస్పద వార్తలు రావడం, పార్లమెంటు స్తంభింపచేయడం యాదృచ్ఛికమా లేక ఒక ప్యాటర్నా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.